టీ20 ప్రపంచ కప్ నుంచి పాకిస్తాన్ అవుట్ అయిపోయింది. సూపర్ 8లోనే నిష్క్రమించి ఇప్పుడు ఇంటి బాట పట్టాల్సిన పరిస్థితి పాకిస్తాన్కి ఏర్పడింది. నిన్న శ్రీలంక పైన కీలకమైనటువంటి మ్యాచ్లో బెస్ట్ 100తో గెలిస్తే సెమీఫైనల్ ఆశలు ఉండాల్సిన పరిస్థితి ఉండేది. కానీ శ్రీలంక పైన పేలవ ప్రదర్శనతోటి మ్యాచ్ గెలిచినప్పటికీ కూడా కావాల్సిన రన్ రేట్ సాధించకపోవడంతో శ్రీలంకతో పాటుగా పాకిస్తాన్ ఇప్పుడు ఇంటి ముఖం పట్టేసింది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, కొద్ది రోజుల క్రితం మొహమ్మద్ అమీర్ అనేటువంటి ఒక వ్యక్తి, పాకిస్తాన్ మాజీ పేసర్ బౌలరు, తాను భారత్ సెమీస్కి చేరదు, పాకిస్తాన్ సెమీస్కి చేరుతుంది అని వెకిలి వ్యాఖ్యలు చేసినటువంటి మొహమ్మద్ అమీర్ ఇప్పుడు మీ టీం ఇంటి ముఖాన పట్టింది, ఇంటికి వెళుతుంది అని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. అభిషేక్ శర్మ స్లాగర్ అంటూ, అతనికి బ్యాటింగ్ పెద్దగా రాదంటూ, టీమిండియాకి అసలు సెమీస్కి వెళ్ళేటువంటి అర్హత లేదు, వెళ్ళదు. అమీర్తో పాటుగా మిగతా క్రీడాకారులందరూ కూడా, పాకిస్తాన్లో మాజీ క్రీడాకారులందరూ కూడా ఇండియా పైన విషం చల్లేటువంటి ప్రయత్నం చేశారు. అయినా కూడా జింబాబ్వే పైన అద్భుత విజయాన్ని సాధించింది భారత్. ఈరోజు వెస్టిండీస్ మీద ఎలాంటి నెట్ రన్ రేట్ అవసరం లేదు, సాదాసీదాగా గెలిస్తే చాలు సెమీస్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఇండియాకు ఉంది. కానీ ఇక్కడ మనది మనం చూసుకోం, కానీ పక్కోళ్ళ మీద పడి ఏడుస్తామన్నటువంటి రీతిలో పాకిస్తాన్ ఎప్పుడూ కూడా, పాకిస్తాన్ క్రికెట్లో ఉన్నటువంటి కొంతమంది మేధావులు ఎప్పుడు భారత టీం పైన ఏడవడం, భారత క్రికెట్ల పైన ఏడవడం వారికి అలవాటు. కాబట్టి అదే రకమైనటువంటి పరిణామాలకు దిగారు కొద్ది రోజుల నుంచి. దీనికి మూల్యం చెల్లించుకుంటూ మనకంటే ముందుగా, మన మ్యాచ్ కంటే ముందుగా వాళ్ళే సెమీస్ చేరకుండా ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడింది. మీ సెమీస్కి వెళ్తాం, మాకు పక్కా పాకిస్తాన్ క్రికెట్కి అంత స్టామినా ఉంది, భారత్కు మాత్రం అర్హత లేదు, పక్కా ఓడిపోతుందని చెప్పుకుంటూ వచ్చినటువంటి పాకిస్తాన్ ప్రముఖులు, క్రీడాకారులు, మొహమ్మద్ అమీర్ లాంటి వ్యక్తులు ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారు అంటూ కూడా ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ ఘోర ఓటమి తోటి గెలిచినా కూడా నెట్ రన్ రేట్ లేక ఇంటి బాట పట్టినటువంటి సందర్భంలో, వరల్డ్ కప్ నుంచి సూపర్ 8 దశలోనే నిష్క్రమించినటువంటి సందర్భంలో ఇప్పుడు మీ క్రికెట్ని మీరు సరిదిద్దుకోకుండా, మీ క్రికెట్ జట్టుని మరింత మెరుగుపరుచుకోకుండా, అక్కడ పాకిస్తాన్లో ఈ ఓటమి తర్వాత సూపర్ 8 నుంచి బయటకు వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఆ పాకిస్తాన్ కోచ్ బాధపడ్డాడు తప్ప ఎవరికి అంత బాధ లేనట్టుగా కనపడుతుంది. ఆ పాకిస్తాన్ కోచ్ నిన్న ఆల్మోస్ట్ ఏడ్చినంత పని చేశాడు నిన్న మైక్ హసన్. పాపం ఆయనకున్నటువంటి జీల్ కూడా అందులో ఎవరికీ లేదు. ముఖ్యంగా ఇలాంటి మాజీ క్రికెటర్లకైతే అసలే లేదు. ఎప్పుడు టీమిండియా పైన ఏడవడం, పక్కా టీంల పైన ఏడవడమే తప్ప మన టీంని ఎట్లా బిల్డ్ చేసుకుందాం, మన టీంని ఎట్లా స్ట్రెంథన్ చేసుకుందాం, మన టీంని అత్యుత్తమ క్రీడాకారులతో ఎలా నింపుదాం అనేటువంటి ఆలోచన వీళ్ళకి ఉండదు. పైగా పక్క దేశాల మీద విషం జిమ్మేటువంటి, పక్క టీంల పైన విషం జిమ్మేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. అందుకే దేవుడు ఒక స్క్రిప్ట్ రాస్తుంటాడు. మనం ఎలా ఉంటే మనకు కావాల్సినవి కూడా అలానే వస్తాయి రిజల్ట్స్ అనేటువంటిది పక్కాగా మన ఇండియాలో నమ్ముతుంటారు, కర్మ ఫలితం అనుభవిస్తారని. అందుకే నోటితూలా ఉంటే ఏం జరుగుతుందనే దానికి నిదర్శనం ఇదే.